జూలై 23 తెలంగాణ రాజకీయం మరోసారికి పరాకాష్ఠకు చేరింది. ఒకవైపు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ బాణాలు, మరోవైపు దానికి ప్రతీకగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన లీగల్ షాక్. కొడంగల్ నియోజకవర్గ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆందోళనకి సృష్టించాయి. దానికి అత్యంత వేగంగా అంతే తీవ్రంగా కౌంటర్ ఇస్తున్న కేటీఆర్ నేరుగా 48 గంటల అల్టిమేటంతో లీగల్ నోటీసులు పంపడం. ఒక నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో జరిగిన అవకతవకలు కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ ఈడ ఇంటర్మీడియట్ 2019 పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి, గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ని తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంట్ పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ టెండర్లో కేవలం వాళ్ళకి సరిపోయే విధంగా, గ్లోబరీనా సంస్థకు సరిపోయే విధంగా నియమ నిబంధనలు పెట్టి సిబిఎస్ఈ పరీక్షలను దిద్దే కాంట్రాక్ట్ తీసుకొని అందులో అవకతవకలకు పాల్పడితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైతే పరీక్షా పత్రాలను దిద్దింది రద్దు చేసి సిబిఎస్ఈ మళ్ళీ పరీక్షా పత్రాలను మళ్ళీ దిద్దాల్సిన పరిస్థితి. దాంతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదంతా పొలిటికల్ హిట్ ను ఒక్కసారిగా పెంచేసింది. అసలు 2019 నాటి గ్లోబరీనా వివాదం మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో కేటీఆర్ లక్ష్యంగా చేసుకుని చేసిన సంచలన ఆరోపణలేంటి? కేటీఆర్ ఎందుకు అంత సీరియస్ గా స్పందించి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు? ఈ రోజు మన ప్రత్యేక కథనంలో ఆ రచ్చ వెనుక పూర్తి వివరాలను సుదీర్ఘంగా లోతుగా విశ్లేషించబోతున్నాం. వివరాలకి వెళ్తే కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ నిరసన సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా పాత గాయాల్ని రేపారు. 2019లో తెలంగాణని ఊపేసిన అత్యంత వివాదాస్పరమైన ఇంటర్మీడియట్ ఫలితాల లోపాలు అంశాన్ని మళ్ళీ బయటికి తీశారు. సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంటర్మీడియట్ మార్కుల ఎవాల్యూషన్ కాంట్రాక్ట్ ను గ్లోబరీనా టెక్నాలజీస్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారని, అసలు ఎలాంటి ముందస్తు అనుభవం కానీ అర్హత కానీ లేని ఆ కంపెనీకి వందల కోట్ల వేలాది విద్యార్థుల భవిష్యత్తును ఎలా కట్టబెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ఆ గ్లోబరీనా టెక్నాలజీస్ వెనుక ఉన్నది మరెవరో కాదు, నాటి ఐటీ మంత్రి కేటీఆర్ అని, అది కేటీఆర్ యొక్క బినామీ సంస్థ అని అత్యంత తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి గారు. 2019లో జరిగిన ఆ సాంకేతిక లోపాలు, మార్కుల తారుమారు కారణంగా దాదాపు 27 మంది అమాయక విద్యార్థులు తీవ్ర మానసిక శోభకు గురై సూసైడ్ కి పాల్పడ్డారని, ఆ హత్యలకు విద్యార్థుల కుటుంబాల రోదనకు కేటీఆర్ ఆయన బినామీ సంస్థే కారణమని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. ఈ వివాదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే 2019 నాటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సిందే. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు విడుదలైన రోజు రాష్ట్ర వ్యాప్తంగా లబ్బోద్దిబోమంటూ లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చారు. పాస్ అయిన విద్యార్థులకి ఫెయిల్ అని రావడము, పరీక్షలో హాజరైన వారికి అబ్సెంట్ అని పడడము, టాపర్లకి కేవలం 0, 1 మార్కులు రావడం వంటి ఊహించని సాంకేతిక గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో ప్రభుత్వం నియమించిన 3-man కమిటీ నివేదికలో కూడా గ్లోబరీనా టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని వెల్లువెడిచింది. ఫలితంగా దాదాపు 27 మంది విద్యార్థులు ఆవేశంతో జీవితాలను ముగించుకున్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు నాంపల్లిలో ఇంటర్ బోర్డు ముందు భారీ ఎత్తున ధర్నాలు చేశారు. కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేశారు.
అయితే నాడే కేటీఆర్ ఆ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించారు. గ్లోబరీనా సమస్యతో తనకి గాని తన కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని, అదొక పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. కానీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే అంశాన్ని కొడంగల్ సభలో ప్రస్తావించి కేటీఆర్ బినామీ కంపెనీ అని నేరుగా కేటీఆర్ పేరును ప్రస్తావించడమే ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద పొలిటికల్ బాంబుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ అత్యంత ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విద్యార్థుల ఆత్మహత్య వంటి అత్యంత సున్నితమైన భావోద్వేగమైన అంశాలను కేవలం రాజకీయ లబ్ధి కోసము, రాజకీయ కక్షా సాధింపు కోసము రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని బీఆర్ఎస్ మండిపడుతుంది. ఎలాంటి ఆధారం లేని నిందలు వేస్తూ తమ నేత ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఆలస్యం చేయకుండా తీవ్రమైన ఐకానిక్ చర్యల్లోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా లీగల్ నోటీసులు పంపించారు. ఆ నోటీసులలో కేటీఆర్ ప్రధానంగా ఏమని పేర్కొన్నారంటే, మొదటిది, గ్లోబరీనా సంస్థతో తనకి కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి బినామీ లేదా ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేవు అని ఆయన పేర్కొన్నారు. రెండవది, ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడడం రాజ్యబద్ధమైన పదవికి అవమానకరం అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక మూడవది, తక్షణమే 48 గంటల వ్యవధిలో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా బేషరతుతో క్షమాపణలు చెప్పాలి. నాలుగవది, ఒకవేళ క్షమాపణలు చెప్పని పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ డిఫేమేషన్ అంటే పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. చూసారుగా, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన గ్లోబరీనా సవాలు, మరోవైపు 48 గంటల టైం ఇస్తూ కేటీఆర్ వేసిన లీగల్ పచ్చిక. దీంతో తెలంగాణ రాజకీయం చదరంగంలా మారిపోయింది. ఒక ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి పరువు నష్టం నోటీసులు ఇవ్వడము, అది 48 గంటల గడువు విధించడము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు రేవంత్ రెడ్డి ఆ 48 గంటల అల్టిమేటం కు స్పందిస్తారా, లేక తన దగ్గరున్న ఆధారాలు బయటపెట్టి కేటీఆర్ ను మరింత ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారా? బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్ ఏంటి? ఈ సంచలన పరిణామాల వెనుక ఉన్న అసలు పొలిటికల్ డ్రామాను, లీగల్ పరిణామాలను మనం ఇప్పుడు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఊహించిన రీతిలో అత్యంత వేగంగా తెలంగాణ పొలిటికల్ సీన్ మారిపోయింది కూడా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి మౌనంగా ఉండకూడదని, రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలను చట్టపరంగా సమాధానం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ లీగల్ టీం తక్షణమే రంగంలోకి దిగింది. జూలై 23న ప్రసిద్ధ న్యాయ సంస్థ పివి జాన్వి అండ్ అసోసియేషన్ ద్వారా కేటీఆర్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఘాటైన లీగల్ నోటీసులు పంపించారు. ఆ నోటీస్ తో ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలన్నింటినీ ఊపేసేశాయి కూడా. ఈ లీగల్ నోటీస్ లో కేటీఆర్ అత్యంత కఠినమైన నిబంధనలను, హెచ్చరికలను పొందుపరిచారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేవలం 48 గంటల గడువు మాత్రమే విధిస్తున్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ 48 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, గ్లోబరీనా సంస్థపై మరియు కేటీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలు తన బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ 48 గంటల గడువులో ముఖ్యమంత్రి స్పందించకపోతే లేదా క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తే తదుపరి పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కూడా. రేవంత్ రెడ్డిపై సివిల్ మరియు క్రిమినల్ డిఫేమేషన్ అంటే పరువు నష్టం దాబా చట్టం కింద కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం తప్పదని, నేరుగా కోర్టు మెట్లు ఎక్కుతామని చాలా స్పష్టంగా సందేశాన్ని పంపించారు. ఈ లీగల్ నోటీసులు పంపడమే కాకుండా కేటీఆర్ ఒక సంచలన ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తీరుపై తన స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన సాధారణ రాజకీయ నాయకుడు కాదని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలో ఇప్పటికైనా నేర్చుకోవాలి. కేవలం రాజకీయ లబ్ధి కోసమో, శుద్ధ రాజకీయ ప్రయోజనాల కోసమో విద్యార్థుల ఆత్మహత్యల వంటి అత్యంత వివాదాస్పరమైన సంఘటనలపై ఫేక్ న్యూస్లు ప్రచారం చేయడం అసహ్యకరంగా ఉంది. మీ ప్రవర్తన, మీరు కూర్చున్న ముఖ్యమంత్రి పదవికే తీవ్రమైన కలకలం అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు కూడా ఆయన. ఈ సందర్భంగా కేటీఆర్ మరోసారి గ్లోబరీనా అంశంపై స్పష్టమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాకు, నా కుటుంబానికి లేదా బీఆర్ఎస్ పార్టీకి గ్లోబరీనా టెక్నాలజీస్ అనే సంస్థతో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. అది తన బినామీ కంపెనీ అనడం ఒక పచ్చి అబద్ధమని, కేవలం తన వ్యక్తిత్వాన్ని, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ఆడుతున్న నీచమైన నాటకమని మండిపడ్డారు కూడా. గతంలో రేవంత్ రెడ్డి తనపై చేసిన ఎన్నో ఆధార రహిత విమర్శలను, చౌకబారు ఆరోపణలను తాను పట్టించుకోలేదని కేటీఆర్ గుర్తు
గుర్తు చేశారు. ఒక బాధ్యతావంతమైన నాయకుడిగా, రాష్ట్ర పురోగతిపై దృష్టి పెట్టిన వ్యక్తిగా ఇలాంటి నీచమైన రాజకీయ బురదలో దిగడం ఇష్టం లేక ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నానని స్పష్టం కూడా చేశారు. కానీ తన మౌనాన్ని రేవంత్ రెడ్డి బలహీనంగా భావించారని, సైలెంట్ గా ఉంటే తాను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అని అనుకుని పదే పదే అవే అబద్ధాలను సమాజంలోకి వదులుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఈ సహనానికి స్వస్తి పలుకుతున్నామని, ప్రతి అబద్ధానికి చట్టపరమైన సమాధానం చెప్పమని హెచ్చరించారు కూడా. కేటీఆర్ తన ప్రకటనలో ప్రధానంగా ఎత్తి చూపిన మరో ముఖ్యాంశం బాధ్యతావంతమైన పదవి. ఒక సాధారణ రాజకీయ వేదికపై లేదా ఎన్నికల ప్రచార విమర్శలు చేసుకోవడం వేరు, కానీ ఏకంగా రాజ్యబద్ధమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిపై, ఆయన కుటుంబంపై నిరూపించలేని నిందలు వేయడం తీవ్రమైన చట్టరీత్యా నేరమని కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే బయట పెట్టాలి గాని ఊహాజనిత ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఊరుకునేదే లేదన్నారు. కేవలం కేటీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ఇరుకును పెట్టడానికే మళ్ళీ గ్లోబరీనా పేరును బినామీగా తెరపైకి తెచ్చారని, ఈసారి చట్టపరంగా రేవంత్ రెడ్డిని నిలదీసే తీరుతామని, ఎంతటి వారినైనా కోర్టులు మెట్లు ఎక్కించేందుకు వెనకాడబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బంతి ముఖ్యమంత్రి రేవంత్ కోర్టులోకి వెళ్ళింది. ఒక మాజీ మంత్రి, ప్రతిపక్ష ముఖ్య నాయకుడు ఏకంగా ముఖ్యమంత్రికి 45 గంటల డిమాండ్ విధించడం తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత ఉత్కంఠాన్ని రేకెత్తిస్తుంది. రేవంత్ రెడ్డి ఈ 48 గంటల గడువుని సీరియస్ గా తీసుకుంటారా, లేక కేటీఆర్ సవాల్ని స్వీకరించి గ్లోబరీనాపై ఏమైనా సంచలన ఆధారాలు బయట పెడతారా, లేక ఈ లీగల్ నోటీసులు తేలిగ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోతారా? రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తే కేటీఆర్ తదుపరి లీగల్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఈ పరిస్థితిలో అసలు ప్రశ్న ఏమిటో తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రతిసారి గ్లోబరీనా వివాదాన్ని పదే పదే తెరపైకి తెస్తుంది? అసలు 2019లో ఏం జరిగింది? అందులో నిజాలేంటి? బీఆర్ఎస్ వర్గాల బాధనేమిటి? మనం ఒక్కసారి లీగల్ గా, టెక్నికల్ గా వెనకకి వెళ్లి పరిశీలిస్తే 2019లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఎవాల్యూషన్ బాధ్యతలను, ఫలితాల ప్రాసెసింగ్ ని గ్లోబరీనా టెక్నాలజీస్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అయితే ఫలితాల విడుదలైన రోజు ఆ సాఫ్ట్వేర్ ఊహించని తీవ్రమైన సాంకేతిక లోపాలు తేలనెత్తాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ప్రతిభావంతులైన వేలాది మంది విద్యార్థులు కూడా సింగిల్ డిజిట్ మార్కులు రావడము, పరీక్షలలో బాగా రాసిన వారికి కూడా ఫెయిల్ అని మార్కులు పడడము, హాజరైన వారికి అబ్సెంట్ అని చూపించడము తీవ్ర గందరగోళానికి దారితీసింది కూడా. ఆ సమయంలో పరిస్థితి తీవ్రతను గ్రహించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. 3 ఉన్నతాధికారులతో కూడిన 3 మెన్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నిపుణుల కమిటీ సమగ్రంగా విచారణ జరిపి గ్లోబరీనా సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాలు ఉన్నాయని ఖచ్చితమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా నాటి ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డులోని కొందరు బాధ్యతావంతమైన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా గ్లోబరీనా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టడము, ఆ కంపెనీపై చట్టపరమైన విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆ విషయంలో మొదటి నుంచి తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అసలు అంతటి పెద్ద విద్యా వ్యవస్థకు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్ కాంట్రాక్ట్ ను ఎలాంటి ముందస్తు అనుభవం కానీ, సరైన ట్రాక్ రికార్డ్ కానీ లేని గ్లోబరీనా అనే ఒక చిన్న కంపెనీకి 4.35 కోట్లకి ఎలా అప్పగించారని కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. నాటి ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు గ్లోబరీనా యాజమాన్యానికి ఉన్న సన్నిహిత్యం వల్లే నాటి ఐటీ శాఖ నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు నిబంధనలు పక్కన పెట్టి కాంట్రాక్ట్ ను ఆ కంపెనీకి కట్టబెట్టారని రేవంత్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. కానీ ఆ ఆరోపణలన్నింటినీ బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ బలమైన కౌంటర్ ఇస్తూనే వచ్చాయి. ఇంటర్మీడియట్ బోర్డు అనేది విద్యాశాఖ కింద పనిచేసే ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ అని, అక్కడ టెండర్ ప్రక్రియ అంతా ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో బోర్డు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే జరుగుతుందని బీఆర్ఎస్ స్పష్టం చేస్తుంది. గ్లోబరీనా సంస్థ CEO గానీ, ఆ కంపెనీ ప్రతినిధులకు గానీ కేటీఆర్ తో ఎలాంటి వ్యక్తిగత పరిచయమే లేదని, ఐటీ శాఖ లేదా ఐటీ మంత్రికి ఇంటర్మీడియట్ బోర్డు టెండర్ తో ఎలాంటి సంబంధం ఉండదని వివరణ ఇస్తున్నారు. ఏ సంబంధం లేని విషయానికి బోర్డు తీసుకునే నిర్ణయాలకు కేటీఆర్ పేరును ముడిపెట్టడం కేవలం రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని చెబుతూనే వచ్చారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా ఈ పాత వివాదాన్ని తోడటం వెనక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అభియోగం. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా జరిపిన ఆందోళన నుంచి, అలాగే రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు చేపడుతున్న చలో లోక్ భవన్ వంటి ఆందోళన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి తెలివిగా ఈ పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రస్తుత రాజకీయ ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు, కేటీఆర్ ను ఇరుకున పెట్టేందుకు గ్లోబరీనా అనే పాత విషయాన్ని ఒక సాకుగా చూపిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఇలా ఒకవైపు కాంగ్రెస్ ఆరోపణలు, మరోవైపు బీఆర్ఎస్ కౌంటర్ల మధ్య లీగల్ నోటీసుల రచ్చతో తెలంగాణ రాజకీయం మరింత తీవ్ర రూపంగా దాల్చింది. మరి ఈ వివాదంలో చివరిగా ఏం జరుగుతుంది? ఆ లీగల్ వార్ ఎటువైపు దారితీస్తుంది? ఇప్పుడు
ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే 48 గంటల గడువు ముగిసిన తర్వాత ఆ లీగల్ నోటీసుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్తారా, లేక కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులను చట్టపరంగా ఎదుర్కొంటారా? సాధారణంగా రాజకీయాలలో లీగల్ నోటీసులు ఇచ్చిపుచ్చుకోవడం కొత్తేమీ కాదు. ఎన్నికల ప్రచారాల్లోనూ రాజకీయ సభల్లోనూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు నాయకులు నోటీసులు ఇవ్వడము చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపై ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేరుగా సివిల్ మరియు క్రిమినల్ డిఫేమేషన్, పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించడం తెలంగాణ రాజకీయ వర్గంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెనక్కి తీసుకోకపోతే, అలాగే కేటీఆర్ కోర్టెక్కితే మాత్రం ఈ లీగల్ పోరాటం చాలా ఆసక్తికరంగా మారే అవకాశం కూడా ఉంది. 2019 నాటి గ్లోబరీనా టెక్నాలజీస్ కాంట్రాక్ట్ కేటాయింపులు, అందులో నాటి ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, ఆ కాంట్రాక్ట్ కి సంబంధించిన ఐటీ శాఖ పాత్ర, ఇవన్నీ కోర్టు వేదికగా లోతుగా చర్చకి వస్తాయి. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి వద్ద తన ఆరోపణలు రుజువు చేసేలా ఏదైనా బలమైన ఆధారాలు ఉన్నాయనే విషయంపై కూడా కోర్టులోనే సుదీర్ఘ వాదనలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పొలిటికల్ విశ్లేషకులు మరో కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సున్నితమైన సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకవైపు సాగునీటి కష్టాలపై కేటీఆర్ నేతృత్వం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళనలు, మరోవైపు బాన్స్వాడ ఆసుపత్రి ఘటనపై హరీష్ రావు చేసిన తీవ్ర విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాల దాడిని తిప్పుకొట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కొడంగల్ వేదికగా పాత గ్లోబరీనా అంశాన్ని ప్రయోగించి పొలిటికల్ ఫోకస్ ను బీఆర్ఎస్ వైపు తిప్పే ప్రయత్నం చేశారని అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి విసిరిన గ్లోబరీనా ఆరోపణలు, కేటీఆర్ ఇచ్చిన 48 గంటల లీగల్ అల్టిమేటంతో తెలంగాణ రాజకీయ ఇమేజ్ పోరు పరాకాష్ఠకు చేరింది. మరి రెండు ప్రధాన పార్టీల సవాళ్ల ప్రతి సవాళ్ల ఆటలో పొలిటికల్ మైలేజ్ సాధించి గెలిచేదెవరనేది ఇప్పుడు సస్పెన్స్ లానే మిగిలిపోయింది. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే ఇలాంటి పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి చేసిన గ్లోబరీనా ఆరోపణలు సరైనవేనా, లేదా కేటీఆర్ పంపిన 48 గంటల లీగల్ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉండబోతుంది? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి హాట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం, నిష్పక్షపాత విశ్లేషణ కోసం భారతవాస్ ఛానల్ ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్.